ఈ కేసులో నా కొడుక్కి ఆయన్ని చంపాలని ఉద్దేశం ఏమాత్రం లేకపోయినా పాపం వాడు శిక్ష అనుభవించాడు. కానీ మీరంతా కలిసి నా కొడుకు మీద కుట్ర పన్ని వాణ్ణి చంపాలని చూశారు. మా జీవితంలో వాడు లేకుండా చేయాలని చూశారు. నా కోడలి పసుపు కుంకాల్ని తీసేయాలని చూశారు. ఇన్ని చేసినందుకు నేను మీ మీద ఇప్పుడే వెళ్ళి కేసు పెడతాను. నా కొడుకు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరా వచ్చి కేసు వెనక్కి తీసుకుంది. వాడు బయటకొచ్చాడు. కానీ మీరు దోషులు, దుర్మార్గులు, ద్రోహులు. అత్తయ్య, ఆవేశపడకండి. లేదమ్మా, మనకి న్యాయం జరగాలంటే కేసు పెట్టాలి. ఒక్కసారి నేను కేసు పెట్టానంటే ఇంకెప్పటికీ ఆ కేసులో నుంచి బయటపడలేరు. ఎందుకంటే వీడి ఒంట్లో మీరు తుపాకీతో కాల్చిన బుల్లెట్లున్నాయి. అడవిలో వాణ్ణి చంపాలనుకున్నారు. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు మాట్లాడకు భూమి. చెప్పండి, నా కోడల్ని నాతో పంపిస్తారా లేదా నేనిప్పుడే వెళ్ళి కేసు పెట్టమంటారా? ఇదేంటి ఇలా రెచ్చిపోతోంది? ఒకవేళ ఇది భూమిని తీసుకెళ్లిపోతే దానికి ఎలా పెళ్లి చేయాలి, ఆస్తి ఎలా దక్కించుకోవాలి? నాన్న, మీరు తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్లే ఇప్పుడు అత్తయ్య కేసు పెడతా అన్నదాకా వచ్చింది. ఇంత మంచి నాన్న అయ్యుండి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? శరత్చంద్ర గారు, శారద అడిగే దాంట్లో న్యాయం ఉంది. భూమిని వాళ్లతో పంపించండి. భూమి గగన్ కలిసి ఉండడమే అందరికీ మంచిది. ఇక పగతో ఎలాంటి ఉపయోగమూ లేదు. దయచేసి వాళ్ళని విడదీయకండి. ఇదిగోండి, మీకు నా మీద ఎంత కోపం ఉన్నా అది మా ఇద్దరి మీద చూపించకండి. నాకు దూరం చేసి నా భూమిని శిక్షించకండి. తను నా భార్య. తన సంతోషం కోసం నేనేమైనా చేస్తాను. నేను ఇంటికి వెళ్లేలోపు నాకు మీ నిర్ణయం తెలియాలి. ఆలోచించుకోండి. పద నాన్న. చూసావు కదా భూమి, ఇది ఆ శారద అస్సలు స్వరూపం. ఇప్పుడు మనింటికే వచ్చి అందరి ముందు నా మీదే కేసు పెడతానంటుంది. నీకు తోడుగా నిలబడ్డం నేను చేసిన నేరమా? వాడు నిన్ను చీకొడితే ఈ ఇంట్లో నీకు గౌరవం పెరిగేలా చేశాను. అదే నేను చేసిన పాపమా? చెప్పు భూమి, నేనేం తప్పు చేశాను? అంటే అది... ఆపు భూమి. నువ్వెందుకు వాళ్ల మీద ఇంకా అంత మంచి అభిప్రాయం పెట్టుకున్నావో నాకిప్పటికి కూడా అర్థం కావటం లేదు. వాడు కనిపించలేదని, శారద ఏమైపోతుందో అని మితిమీరిన ప్రేమతో కొడైకెనాల్ దాకా వెళ్ళిపోయావు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఎంతో త్యాగం చేశావు. తను ఏమైపోతుందో అని తనకంటే నువ్వే ఎక్కువ బాధపడ్డావు. ఇదే భూమి బలహీనత. మనం తనకి ఎంత చేసినా చివరికి మనల్నే తప్పుపడుతుంది. భూమికి ఆ ఇంట్లో వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది డాడీ. ఎంత కాదనుకున్నా అత్తగారు కదా సార్. ఆవిడ ప్రాణాలు కాపాడుకోవటం కోడలిగా భూమి బాధ్యతే అనుకుందేమో. సాటి మనిషి ప్రాణాపాయంలో ఉంటే చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు భూమిది. మీరందరూ కాసేపు ఆగండి. నేను భూమితో మాట్లాడుతున్నాను. ఆ శారద బతుకుండాలని నువ్వంత ప్రయత్నం చేస్తే ఈరోజు నీ కళ్ళ ముందే నీ కన్న తండ్రి మీదే కేసు పెడతానంటుంది. విశ్వాసం లేని మనుషులు
ఇప్పటికైనా అర్థమైందా భూమి వాళ్ళ నిజ స్వరూపం ఏంటో? నేను వాళ్ళకి నిన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నానో ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళు మంచి వాళ్ళలా నటించే మోసగాళ్ళు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం లేని మనుషుల మధ్యలోకి నిన్ను పంపించడం నాకిష్టం లేదు. కానీ అది నీకు తప్పుగా అర్థమవుతుంది భూమి. ఈ తండ్రి బాధ, ఆవేదన నువ్వు అర్థం చేసుకో అమ్మా. మాట్లాడు భూమి. ఏం మాట్లాడాలో ఆలోచించుకుంటుందేమో బావా. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు పిన్ని. నాన్న, అసలు మీ మీద కేసు పెడతానని అత్తయ్య అనడం నిజంగా నాకు ఇష్టం లేదు. ఆ మాటని నేను కూడా తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నా కన్న తండ్రిని ఒక నేరస్తుడిలా పోలీసులు అరెస్ట్ చేయడం నాకు అసలు ఇష్టం లేదు. కానీ దానికంటే ముందు వాళ్ళు ఇక్కడికొచ్చి ఏమడిగారు? మా కోడల్ని పంపించమనే కదా. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది నాన్న? ఏ తల్లికైనా ఆ కోరిక ఉంటుంది కదా. అంటే నీ ఉద్దేశం ఏంటి భూమి? ఒక్క నిమిషం నాన్న, నేను చెప్పేది కూడా వినండి. ఈ ఇంటికొచ్చిన ప్రతిసారి శారదత్తయ్య అవమానం పడుతూనే ఉంది. ఇలా జరిగిన ప్రతిసారి ఈ ఇంట్లో వాళ్ళ మీద అత్తయ్య కేసు పెట్టాలి కదా. కానీ పెట్టలేదు. ఎందుకంటే ఆవిడికి గొడవలు కాదు, బంధాలు కావాలి. కానీ ఇప్పుడు ఎందుకు కేసు పెడతానంటుంది? తన కోడల్ని తన ఇంటికి పంపించకపోతేనే పెడతానంటుంది. అంటే ఆవిడికది నా మీదున్న ప్రేమ కావచ్చు, నా కోడలు నా ఇంట్లో ఉండాలన్న తపన కావచ్చు. అందులో తప్పే ఉంది నాన్న. అది ఎవరికీ చేసే అన్యాయం కాదు కదా. మరి ఆవిడికి మీ మీద కోపం ఎందుకు వచ్చిందో కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా. ప్రత్యేకంగా ఇప్పుడు రావడం ఏంటి భూమి? ఆ ఇంట్లో వాళ్ళకి ఈ ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు కోపమే ఉంది. మీరా, పూర్తిగా నిజం తెలియకుండా మాట్లాడుకో. ఈ ఇంట్లో వాళ్ళే వాళ్ళ మీద అపార్థాలు, కక్షలు పెంచుకొని ప్రతి విషయాన్ని రచ్చ చేస్తున్నారు. కేపీ, ఇది మా కుటుంబ విషయం. మధ్యలో నువ్వు కలగజేసుకోకు. భూమి నా కోడలు శరత్చంద్ర గారు. తన జీవితానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు నేను మౌనంగా ఉండను.